What is the use of wave? What is diode? It allows forward reverse cathode is greater than 0, it will allow the current. When anode to cathode difference is less than 0, it will allow, doesn't allow. Fine. So now the very important of for us transistor. Okay. So what is transistor? Nothing but you know it already. Okay, transistor nothing but transfer of resistance. The name derived here from here. This is trans and this is such combination for transistor. Okay. First, before going to switching, before going to transistor, let me explain about what is amplification. Okay. So amplification means amplification is increasing the signal strength without disturbance, without any changes in its original shape. Amplification is nothing but increase in its strength without change in its original shape. అంటే ఇప్పుడు మీరే ఉన్నారు, సో మీ షేప్ మీ బాడీలో ఉంటుంది. సో మీకు ఎనర్జీ కావాలంటే మీరు వెళ్ళి ఎక్కడో వెళ్ళి ఫుడ్ తినేసి బాడీలో ఫుడ్ ఉంటారు కానీ మీ షేప్ మారిపోకూడదు. షేప్ యాస్టిస్గా ఉండాలి. ఎనర్జీ అనేది మీ లోపల ఉండాలి కానీ షుడ్ నాట్ బి ఆన్ టాప్ ఆఫ్ యూ. మీ మీద ఏదో మీరు ఫుడ్ తిన్నారు కదా ఫుడ్ క్యారీ ఇంటికి పెట్టుకోలేం కదా. సో దెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ టాప్ ఆఫ్ యూ ఇట్ లుక్స్ లైక్ మీ ఆబ్జెక్ట్ షేప్ మారిపోయిందా లేదా? షేప్ మారకూడదు బట్ సిగ్నల్ స్ట్రెంత్ పెరగాలి. షేప్ మారకూడదు, సిగ్నల్ స్ట్రెంత్ మారాలి. స్ట్రెంత్ అంటే టాల్ అంటే లో అంటే హై అవ్వాలి, లో అంటే హై అవ్వాలి. సో హై అంటే లో అంటే అది వేరే విషయం, అది ఇప్పుడు అది దాన్ని వేరే టాపిక్ తీసుకొచ్చారు. సో ద డెఫినేషన్ ఇస్ వెరీ సింపుల్. ఇంక్రీజింగ్ సిగ్నల్ స్ట్రెంత్ కండిషన్ ఏంటి? change in its shape not size, shape. సో మీకు మనం మ్యాథమెటిక్స్ లో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 మిల్లీవోల్ట్స్ మ్యాథమెటిక్స్ లో కన్నా గ్రాఫ్ లో ఈజీ చెప్పచ్చు. సో ఒక సిగ్నల్ కానీ ఇలా ఉందనుకో, అంటే ఇలా ఒక సైకిల్ కంప్లీట్ కావాలంటే 10 సెకండ్స్ తీసుకుంటుంది, 10 సెకండ్స్ తీసుకున్నప్పుడు దీని ఇంప్రూవ్డ్ వర్షన్ కూడా ఇలానే ఉంది, ఇలా ఉండాలి. చూడండి దీనికి అవుట్పుట్ స్ట్రెంత్ ఫర్ ఎగ్జాంపుల్ వాడు వీక్గా ఉన్నాడు, వాడు కాసేపు అయ్యాక స్ట్రెంత్గా అయ్యాడు, బట్ షేప్ ఏం మారలేదు. షేప్ ఇలా ఉండాల్సింది ఇలానే ఉంది. సో ఇప్పుడు ఇలా షేప్ ఉండి మీకు ఇప్పుడు ఇలా షేప్ మారేది అనుకోండి, దిస్ ఇస్ నాట్ యాంప్లిఫికేషన్. ఒకవేళ పైకి వెళ్ళి ఇలా వచ్చి ఇలా వచ్చినప్పుడు దిస్ ఇస్ నాట్ యాంప్లిఫికేషన్. సో యాంప్లిఫికేషన్ మీన్స్ ద షేప్ షుడ్ లుక్ సిమిలర్, షేప్ బట్ సైజ్ మ్యాటర్స్. అంటే వాడు హారిజాంటల్గా లావట్టు, హారిజాంటల్గా వాళ్ళు హైట్ పెరగచ్చు, హైట్ అలో నాట్ విడ్త్ అలో. ఓకేనా? మీరు మనిషి ఎదిగారు అంటే లావ్ అవడం కాదు కదా, ఓకే, హైట్ పెరగదు. సో ఇక్కడ కూడా వాటి స్ట్రెంత్ సిగ్నల్ ఏంటంటే హైట్ పెరగదు. ఓకే, సో సార్ వై డు వి రిక్వైర్ యాంప్లిఫికేషన్? ఓకే, బికాస్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ ఏంటంటే ట్రావెల్ అయ్యే కొద్ది దారిలో పోయే కొద్ది దాని ఎనర్జీ డ్రైవ్ అయిపోతుంటారు. అవునా? ఇప్పుడు మీకు మీరు మార్నింగ్ ఫుడ్ తిన్నారు, మళ్ళీ ఫుడ్ మధ్యలో ఎందుకు అవసరం మీకు? 2-3 రోజులు కూడా ఫుడ్ తినడం పక్కన కదా. సో యాజ్ టైమ్ పాసెస్ అవే యూ రిక్వైర్ సర్టెన్ ఎనర్జీ టు గెట్ ఇట్. సో యాజ్ ఎనర్జీ ఈస్ డ్రైడ్ అప్, మధ్యాహ్నం డ్రైవ్ అయిపోయి మళ్ళీ వెళ్ళి మీరు ఎనర్జీ యాంప్లిఫై చేస్తూ మళ్ళీ వచ్చారు. సో ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆల్సో ఇఫ్ ఐ వాంట్ టు టాక్ హియర్, అంటే మీతో మాట్లాడాలనుకోండి, నేను హలో అని ఒక మైక్ పెట్టుకున్నాను, హలో అన్నాను, మీకు లాస్ట్ వర్డ్ కూడా మైక్లో స్పీకర్లో హలో అని వినపడాలి కానీ హై అని వినపడకూడదు కదా. సేమ్ వర్డే
దాని స్ట్రెంత్ ఎక్కువ వినపడాలి, సో దట్ అందరికి వినపడేటట్టు. సో అందుకే ఈ స్పీకర్, ఈ మైక్, ఈ కాన్సెప్ట్ అంతా మనం యాంప్లిఫైర్ అంటాం, యాంప్లిఫైర్. సో ద వర్డ్ హ్యాస్ టు రిమైన్ సేమ్, నేనేం మాట్లాడినా అదే వినపడాలి అందరికి, బట్ ద స్ట్రెంత్ ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. దాన్ని మనం ట్రాన్సిస్టర్ ద్వారా చేస్తాం, సో యాక్చువల్గా నా స్ట్రెంత్ ఇక్కడ తక్కువ ఉందంటే అర్థమైందంటే దీనికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉందని అర్థం. బికాస్ లాస్ ఆఫ్ ఎనర్జీ ఈస్ హ్యాపెనింగ్ హియర్. నేను గట్టిగానే మాట్లాడుతున్నాను, బట్ ఇక్కడ ఎవరికి వినిపిస్తుంది, అక్కడ ఎవరికి వినపడట్లేదు, అర్థమైంది. మధ్యలో ఎయిర్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది, అది తినేస్తుంది. అదే వ్యాక్యూమ్ అంటే అంతా డోర్లు ఓపెన్ చేసి ఫ్యాన్లన్నీ క్లోజ్ చేసి చేస్తే బాగా వినిపిస్తుంది అవుట్లోకి, బికాస్ రెసిస్టెన్స్ విల్ వెరీ లెస్. ఎయిర్ గాలి ఎక్కువ లేకపోతే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేస్తే, ఫ్యాన్ ఉన్నప్పటికీ ఫ్యాన్ లేనప్పుడు వాళ్ళకి డిఫరెన్స్ తెలిసి ఉంటుంది ఆడియో ముందు. మన క్లాస్ జరిగినప్పుడు పక్కన అంతా డిస్టర్బెన్స్ ఉంటుంది, క్లాస్ అంతా నీట్గా లేదు. ఇప్పుడు చూడు ఆ డిస్టర్బెన్స్ లేకపోతే లేక నీట్గా. సో దిస్ ఆర్ ఆల్ కాల్డ్ యాస్ రెసిస్టెన్సెస్. సో ఇప్పుడు నాకు బికాస్ ఆఫ్ హై రెసిస్టెన్స్ మై ఎనర్జీ ఇస్ లోయింగ్. ఓకే, సో టు ఇంక్రీజ్ మై ఎనర్జీ వాట్ ఐ హావ్ టు మేక్ ఇట్, decrease resistance and increase strength. Both is రెండు వేల మనం సొల్యూషన్ సాల్వ్ చేసాం అనుకోండి. ఇఫ్ యూ రెసిస్టెన్స్ ని, సో ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడేముంది నీకు ప్రస్తుతానికి ఏముంది, హై రెసిస్టెన్స్ నా దగ్గర ఉంది. ఇది ఈ పక్క ఏం మార్చాలి, లో రెసిస్టెన్స్ మార్చితే దట్ ఈస్ ఆల్సో వన్ వే ఆఫ్ ఇంప్రూవింగ్ ఎనర్జీ. ఇంకోటి ఆల్రెడీ లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీ మార్చాలి. సో ఇవన్నీ చెయ్యి, నువ్వేమైనా చేసుకో, బట్ ఏం కావాలి, ద కండిషన్ హియర్ షేప్ షుడ్ నాట్ బి డిస్టర్బ్. నేను ఇక్కడ హలో అనేది మీకు హలో అని అనబడాలి కానీ హాయ్ అనబడదు. ఆ షేప్ హ్యాస్ టు బి డస్ నాట్ డిస్టర్బ్. మీరు ఏమైనా తినండి, ఏమైనా చేయండి, మీ బాడీ షేప్ అనేది మారదు. సో ఇది ఏమైనా చేసుకో, దిస్ షేప్ డజంట్ చేంజ్. But the one is the condition always. So with these conditions, so ఇలా హై రెసిస్టెన్స్ నుంచి లో రెసిస్టెన్స్ మార్చాలంటే, సో దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిస్టెన్స్. ఒక పక్కన దట్ వర్క్ విల్ బి డన్ బై ట్రాన్సిస్టర్. అందుకనే ట్రాన్సిస్టర్ యొక్క మెయిన్ అప్లికేషన్ అన్నా వి కాల్ as యాంప్లిఫికేషన్. యాంప్లిఫికేషన్ అంటే అర్థం మీకు, వాట్ ఈస్ యాంప్లిఫికేషన్ డెఫినిషన్ ఇలా చెప్పొచ్చు, ఇలా కూడా చెప్పొచ్చు. కన్వర్షన్ ఆఫ్ హై రెసిస్టెన్స్ టు లో రెసిస్టెన్స్ ఇస్ ఆల్సో కాల్డ్ as యాంప్లిఫికేషన్ చెప్పొచ్చు. అర్థమా? ఇక్కడ టూ పార్ట్స్ ఉంటాయి మీకు యాక్చువల్గా మీరు గమనిస్తే. సో ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ మైక్లో మాట్లాడుతున్నాను, ఈ పక్క మీకు స్పీకర్ పెట్టి వినిపిస్తున్నాను. ఈ మధ్యలో ఈ వైర్ నుంచి ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ పెట్టుకున్నాం. ట్రాన్సిస్టర్ ఈ పక్క మైక్లో నుంచి వచ్చేటప్పుడు సిగ్నల్, ఈ పక్క నాకు హై రెసిస్టెన్స్ ఉంటుంది, నేను ఈ పక్క లో రెసిస్టెన్స్ మార్చుకుంటా. సో ఇది ఇన్పుట్ సైడ్, ఇది అవుట్పుట్ సైడ్. సో అగైన్ ఆల్వేస్ ట్రాన్సిస్టర్ టూ టెర్మినల్స్ ఉండాలి, ఈ పక్క రెండు ఉండాలి. అప్పుడే మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిస్టెన్స్ జరుగుతుంది. అలా సో ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డయోడ్ ఉంది. హై రెసిస్టెన్స్ అంటే ఫార్వర్డ్ బయాస్ అంటే రివర్స్ బయాస్ అంటే రివర్స్ బయాస్ తీసుకోండి. ఈ పక్క ఒక ఫార్వర్డ్ లో రెసిస్టెన్స్ కదా, ఈ పక్క ఫార్వర్డ్ బయాస్ తీసుకోండి. ఓకే, దిస్ ఇన్పుట్ సైడ్, ఇది ఇన్పుట్ సైడ్, ఇది output side, ఇది middle terminal. This is called as transistor. We will have usually three ports, 1 2 3. One is input, one is output, one is base. మధ్యలో ఉన్నది దాన్ని బేస్ అంటారు. So actually transistor is also called as two diodes connecting back to back, అంటే ఈ బ్యాక్ రెండు ఇట్లా కనెక్ట్ అయితే దాన్ని మనం ట్రాన్సిస్టర్ అంటాం. ఇప్పుడు చూడండి ట్రాన్సిస్టర్ యొక్క డెఫినేషన్స్ ఎన్ని చెప్పాను. So transistor is nothing but combination of two diodes connecting back to back. అదొకటి చెప్పొచ్చు. It has two ports మోడల్ చెప్పొచ్చు. ఇది ఒక పోర్ట్స్, ఇన్పుట్ పోర్ట్, అవుట్పుట్ పోర్ట్. వరుసగా రాసుకోండి, ట్రాన్సిస్టర్స్ అంటే డెఫినేషన్స్ రాసుకోండి. And one is the transfer of resistance, moving from high resistance to low resistance, that is also called as transistor. Amplification, increasing the signal without changing its shape is also called as transistor. So transistor అనే పదం కనపడుతున్నప్పుడు మనకి చాలా రీజన్స్ పెట్టుకోవచ్చు.
దిస్ ఈస్ ట్రాన్సిస్టర్. ఇది ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ చదివారు, డెప్త్గా పీ టైప్, ఎన్ టైప్, పిఎన్పి ఎలా ఉంటుంది, ఎన్పిఎన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చదివితే వాటి గురించి నేను మళ్ళీ డిస్కస్ చేయదలుచుకోలేదు. సో ఇక్కడ ఐ టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డివైస్. ఒక డివైస్ లాగా అదే లైక్ నేను చెప్పాను, ఒక మిక్సీ కొనుక్కోవచ్చు, దాన్ని ఎలా వాడాలో తెలుసుకోవాలి. సో లైక్ నౌ ఐ బాట్ ఏ ట్రాన్సిస్టర్ హియర్. దిస్ ఈజ్ మై ట్రాన్సిస్టర్, ఒక డివైస్. సో దాన్ని ఈ పక్క ఇచ్చే ఇన్పుట్ స్ట్రెంత్, ఆ పక్క సిగ్నల్ స్ట్రెంత్ పెరగాలి. అంటే ఇక్కడ నేను సిగ్నల్ ఇలా ఇస్తే ఈ పక్క నాకు వచ్చే లోపల ఏమవ్వాలి, ఇట్లా పెరగాలి. సో దిస్ పర్పస్ ఇస్ కాల్డ్ యాంప్లిఫికేషన్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని స్ట్రెంత్ ఇక్కడ 1 మైక్రో వోల్ట్స్ ఉంది అనుకోండి. 1 మైక్రో వోల్ట్స్ ఇది టైం టు 1 మైక్రో వోల్ట్స్ ఆర్ 1 మిల్లీ వోల్ట్స్ ఇస్తున్నాను. 1 మిల్లీ వోల్ట్స్ ఇస్తున్నాను. నాకు ఈ పక్క వచ్చే లోపల 1 వోల్ట్ రావాలనుకోండి. ఇక్కడ సిగ్నల్ స్ట్రెంత్ 1 వోల్ట్ రావాలి. ఇది టైం ఫ్రేమ్ సేమే 1 వోల్ట్ మారాలి. మనకు నార్మల్గా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుంది ఫిజిక్స్ లో? సో ఇక్కడ 1 మిల్లీ వోల్ట్స్ ఉండాల్సిన ఎనర్జీ ఇక్కడ ఏమైంది 1 వోల్టేజ్. సో ఆ ఎక్స్ట్రా ఎనర్జీ ఈ ట్రాన్సిస్టర్ ఇవ్వగలదా? ఇవ్వగలదా? No, because energy is neither created nor destroyed. So it moves from one form to another form. So ఇక్కడ నేను ఏం చేస్తానంటే I will connect a battery here. Battery here. And ఇక్కడ DC voltage ని లైక్ మీరు డయోడ్ ఆన్ చేయాలంటే P టైప్ N టైప్ కనెక్ట్ చేసి బ్యాటరీ ఇవ్వాలి కదా. అట్లా PNP డయోడ్ ని ఆన్ చేయాలంటే ఒక బ్యాటరీ కనెక్షన్ చేస్తాం. యాక్చువల్ గా ఇక్కడ ఒక డయోడ్ ఉంటే కదా, లాజికల్ గా ఇక్కడ ఒక డయోడ్ ఉంటే కదా. ఎన్ని బ్యాటరీ కనెక్షన్స్ ఉన్నాయి యాక్చువల్ గా? 2 ఉండాలి. ఒక డయోడ్ ఒక బ్యాటరీ ఆన్ చేయాలంటే ఆఫ్ చేయాలంటే బ్యాటరీ కావాలి కదా, కావాలి కదా. లేకపోతే డయోడ్ స్విచ్ ఎట్లా ఆన్ చేస్తాం, స్విచ్ ఎట్లా ఆఫ్ చేస్తాం. సో ఇక్కడ కావాలి. సో ఈ రెండింటిని కలిపి నేను ఒకే బ్యాటరీగా ఆపరేట్ చేస్తాను ఇప్పుడు వస్తాను. సో ఈ బ్యాటరీ నుంచి నాకు వచ్చే ఎనర్జీని ఈ డయోడ్ తీసుకొని ఈ సిగ్నల్ ఇస్తుంది. ఈ సిగ్నల్ యొక్క స్ట్రెంత్ ఇక్కడి నుంచి ఇక్కడికి పెరగడానికి ఇస్తుంది. దట్ ఇస్ ద ట్రాన్సిస్టర్. సో ట్రాన్సిస్టర్ increases the strength of input signal, gives the output signal. But how it will give? It will give you by using battery, by using its DC power supply. అర్థమైందా? ఇప్పుడు మీరేమన్నారయ్యా, యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైస్ తీసుకున్నాను. రైస్ని పిండి చేయాలనుకున్నాం, పొడి చేయాలి. మామూలుగా అయితే మనం చిన్న రోల్ తీసుకొని దంచాలి. సో మన బాడీలో ఉన్న ఎనర్జీ అంతా ఈ ద్వారా స్ప్రెడ్ అయ్యి ఆ పొడి అవ్వడానికి యూజ్ అవుతుంది, అంతేనా? సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, మిక్సీ అనే డివైస్ కొనుక్కున్నాం. చిన్న ఇంట్లో మిక్సీ కొనుక్కున్నాం. సో మిక్సీని పవర్ ఇవ్వకుండా ఈ వీల్ వేస్తే మీకు పొడి వచ్చేస్తుందా? రాదు కదా. ఎందుకు? దానికి ఎనర్జీ కావాలి కదా దీన్ని చేయడానికి. ఎనర్జీ ఆల్వేస్ హ్యాస్ టు మూవ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. సో పవర్ ప్లగ్లో ఆన్ చేసాం, పవర్ ఆన్ చేసాం. ఇప్పుడు ఆ ఎనర్జీ ఇక్కడికి వస్తుంటారు. ఈ ఎనర్జీని మిక్సీ వాడుకొని నీకు యాక్చువల్ నువ్వు ఇచ్చిన రైస్ని పొడిగా చేయడానికి ఉపయోగపడుతుంది. గడపై సిమిలర్లీ లైక్ మీకు డయోడ్లో కూడా చెప్పాను, ఆ బ్యాటరీ ద్వారా మీకు ఆన్ అండ్ ఆఫ్ జరుగుతుంది. అట్లా మరి ఈ బ్యాటరీ ద్వారా ఈ బ్యాటరీ ద్వారా దిస్ సిగ్నల్ స్ట్రెంత్ ని ఈ పక్క నుంచి ఈ పక్కకి మారుస్తుంది. దట్ ఈస్ ద కంక్లూషన్. గడపై సో యాంప్లిఫికేషన్ అంటే సిగ్నల్ స్ట్రెంత్ జరుగుతుంది. ఇదేమి మిరాకిల్ చేస్తుంది, అదే దేవుడు కాదు. మేమందరం ఇప్పుడు చిన్నగా ఉండేవి పెద్ద పొడుగ్గా చేయాలంటే మేమందరాలు వచ్చేది అక్కడ ఎనర్జీ తీసుకొని నేను పెద్దగా చేయాలి. ఎనర్జీ అనేది తీసుకుంటారు ఇంకో ఫార్మ్ తీసుకుంటారు. మీరు ఫుడ్ ఫార్మ్ తీసుకుంటారు. ఫుడ్లో తిన్నామని రోజు ఇంకా పైకి పెరుగుతా పోతారు. అర్థనా? సో సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ తిరుమలకి ఒక 20 కిలోమీటర్స్ నడుచుకొని పోవాలన్నా మీకు ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ లేదు అనుకుంటే, అంటే మీ బాడీలో ఎనర్జీ లేదు అనుకుంటే మీరు ఒక బైక్ కొనుక్కుంటారు. ఆ బైక్ ఎక్కి డ్రైవ్ చేసుకుంటూ బైక్ వెళ్తారు. ఇప్పుడు బైక్లో గొప్పదనం అది నో. బైక్ ఈజ్ అగైన్ ఎలక్ట్రానిక్ డివైస్, మెకానికల్ డివైస్ దట్ టేక్స్ ఎనర్జీ. ఎవరి ఫామ్లో తీసుకుంటారు? ఫ్యూయల్ ఫామ్లో ఎనర్జీగా తీసుకొని ఇట్ ఈస్ హెల్పింగ్ యూ టు మూవ్ ఫ్రమ్ హియర్ టు దేర్. సో వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంటే నీలో బాడీలో ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా బయట నుంచి ఎనర్జీ ఫ్యూయల్ వేస్ట్ చేసుకొని చేస్తున్నాం. అట్లానే ఇక్కడ కూడా జరుగుతుంది. యాంప్లిఫికేషన్ ఇస్ డన్ బికాస్ ఆఫ్ ఓన్లీ ప్యూర్లీ బ్యాటరీ. ఈ బ్యాటరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఇప్పుడు యాక్చువల్గా నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు 1 మిల్లీ వోల్ట్స్కి నాకు ఫర్ ఎగ్జాంపుల్ 5 వోల్ట్స్ చేయాలనుకో అవుట్పుట్. నేను బ్యాటరీ ఇవ్వడమే 3 వోల్ట్స్ ఇచ్చాను అనుకో ఎనర్జీ.
అర్థమైందా? 3 వోల్ట్స్ ఇచ్చాను అప్పుడు బయట 5 వస్తుందా? నెవర్. ఓకేనా? నీ దగ్గర 10 రూపాయలు ఉంది, ఓకేనా సార్, నీ దగ్గర 100 రూపాయలు ఉంది మీ సిఆర్ దగ్గర. సో నాకేదో హెల్ప్ చేద్దామంటే నేను 10 ఇచ్చా, అరే ఏసీ వేరే వాళ్ళకి ఇవ్వరా అన్న. సో మ్యాక్సిమం ఎంత యాడ్ చేసి ఇవ్వగలరు బయట వాళ్ళకి? అతని దగ్గర 100 ఉంది, నా దగ్గర 10 రూపాయలు తనకి ఇచ్చా. అతను ఎంత ఇవ్వగలరు? మ్యాక్సిమం 110 ఇవ్వగలరు. సరే వాడు కొంచెం ఉంచుకోవాలన్నప్పుడు ఆ 10 పెట్టి 100 ఇవ్వగలరు, మంచిగా గొప్ప మనసు ఉండే. ఆ 1000 రూపాయలు ఇవ్వడానికి ఆయన తెచ్చేస్తాడు. వాడి దగ్గర ఉండాలి కదా ఎనర్జీ ఫస్ట్. ఎంత హ్యుమానిటీ ఉన్నా మన ప్రజలకు ఎంత సేవ చేయాలనుకున్నా కూడా మన ఇంట్లో కావాల్సింది డబ్బుల రూపంలో ఉండాలి. ఏడవడం, ఏడ్చుకోవడం, బాధపడడం వల్ల ఏం యూజ్ లేదు. మన దగ్గర డబ్బు ఉంటే నిజంగా హెల్ప్ చేస్తాం, లేకపోతే కొమ్మని మూసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. అంతేనా? సిమిలర్ ట్రాన్సిస్టర్ కూడా ఇక్కడ మీకు 3 వోల్ట్స్ ఉంటాయి, నీకేమో 5 కావాలని అడుగుతున్నా. ఈ నువ్వెంత ఇచ్చినావు? ఆల్రెడీ 1 మిలియన్. అంటే ఎంత ఇచ్చినావు? నువ్వు ఇవ్వడేమో చిన్నగా కొంచెం ఇచ్చినావు, ఆ బయట 5 కావాలంటున్నావు. అని నుంచి వస్తుంది పాజిబుల్. సో మ్యాక్సిమం ఎంత వస్తుంది? ఇప్పుడు మ్యాక్సిమం అవుట్పుట్ ఎంత వస్తుంది? ఇప్పుడు దీంతో పోలిసి ఇది దమ్మిరా 3 వోల్ట్స్ కి 0.0 యాడ్ అయితే ఎంత వస్తుంది? పొరపాటున నెగ్లిజెన్స్ ఈ నుంచి దారిలో కూడా కరిగిపోతుంది. 3 వోల్ట్స్ అర్థమైందా? ఇది 1 అని అంటే 3 + 1 అనుకోవచ్చు మీరు. ఇది 0.1 అంటే పల్లె 3.1 అనుకోవచ్చు. 0.00001 అంటే దీన్ని యాడ్ చేసి ఏం లాభం? ఇది వేస్ట్. బట్ మీరు ఆలోచించాల్సిందంటే ఇంత స్మాల్ సిగ్నల్ కూడా స్ట్రెంత్ ఇంక్రీజ్ చేస్తుంటారు పోకుండా. 0.0001 ఇచ్చినా కూడా అది యాంప్లిఫికేషన్ అయ్యేలో మంచి పెద్ద సిగ్నల్గా చేస్తారు. అంటే ఇది చూడడానికి ఇలా ఉంటే చిన్న సిగ్నల్ ఇలా ఉంటే దానిలోపు రావడం అనేది ఇది 0.001 3 వోల్ట్స్ అయింది కదా, అంటే ఇంత పెద్దదైంది. బట్ ఇది మారదు, హైట్ పెరుగుతుంది. ఇలా హైట్ అంటే ఎవరు ఉపయోగపడారు? డీసీ సప్లై ఉపయోగపడదు. సో మీరు ఇంకా క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం వోల్టేజ్ అవుట్పుట్ ఎంత వస్తుంది? బ్యాటరీ వోల్టేజ్ ఎంత అంటే హైయెస్ట్ ఎంత వస్తుంది? మినిమం ఎంత వస్తుంది? ఇదే ఆపోజిట్ డైరెక్షన్, ఇదే నెగిటివ్ డైరెక్షన్. వాడు ఇవ్వగలిగితే +3 ఇవ్వగలరు, లేకపోతే -3 ఇవ్వగలరు. ఎందుకంటే సిగ్నల్ ఆల్మోస్ట్ నువ్వు ఇచ్చి ఇన్పుట్ సిగ్నల్ కూడా ఎలా ఉంది? ఇస్తే పాజిటివ్ ఇస్తున్నాం, అంటే నెగిటివ్. సో లెట్స్ ఏమో యాడ్ అవ్వాలి 3, మైనస్ ఏమో -3 యాడ్ అవ్వాలి. ఓకే. సో వాట్ ఇస్ ద మాక్సిమం వోల్టేజ్ అండ్ మినిమం వోల్టేజ్ ఆఫ్ ఏ ట్రాన్సిస్టర్? సో సార్ ఇది అది యాంప్లిఫైయర్ ఫస్ట్ కండిషన్. అది యాంప్లిఫైయర్. ఇట్ ఇంక్రీజెస్ సిగ్నల్ స్ట్రెంత్. ఇంక్రీజ్ చేస్తుందంటే నీ ఇష్టం వచ్చినట్టు చేయి. ఓకేనా? నువ్వు 10 వోల్ట్ నుంచి 100 వోల్ట్ చేయమని రాదు, అర్థమైందా? సో 10 వోల్ట్ ఇచ్చి అందిస్తారు. అందుకే మీకు మీ సెల్ ఫోన్లో స్పీకర్ కొంచెమే వస్తుంది. ఎందుకు? దాంట్లో బ్యాటరీ మీరు 5 వోల్ట్స్ బ్యాటరీ పెట్టింటారు, అందుకే స్పీకర్ తక్కువ వస్తుంది. పెళ్ళిళ్ళలో వాటిలో వచ్చే స్పీకర్ సౌండ్ ఎక్కువ వస్తుంది. ఎందుకు? దాన్ని అన్ని ఇచ్చింటారు పవర్ సప్లై నుంచి ఇస్తారు, 230 వోల్ట్స్ ఇస్తారు. 230 వోల్ట్స్ తీసుకొని మ్యాగ్నిఫై చేసి బాగా వస్తారు. మీ మొబైల్లో లౌడ్ స్పీకర్ ఫోన్లో మాట్లాడతారు కదా, అప్పుడు అంత స్పీకర్ సౌండ్ వినపడదు. మీకు ఎంత ఇంచి ఇంక్రీజ్ చేసినా 5.7 కదా మీకు. ఎందుకంటే ఇట్ ఈస్ టేకింగ్ ఎనర్జీ ఫ్రమ్ బ్యాటరీ, ఇట్ ఈస్ టేకింగ్ ఎనర్జీ ఫ్రమ్ ద సిగ్నల్. సో ఫైనల్ కంక్లూషన్ is transistor is an electronic device that does the amplification only with the help of DC supply or power supply.